హాయ్ గైస్, నేను మీ విజయ్. సో ఈ లాస్ట్ వీడియోలో మనం టెక్స్ట్ ఫార్మేషన్స్ గురించి తెలుసుకున్నాం. హెడింగ్ ఎలిమెంట్ని ఏ విధంగా యూస్ చేయాలి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ని ఏ విధంగా యూస్ చేయాలని. సో ఈ రోజు వీడియోలో మనం మీడియా సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఇమేజెస్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, వీడియోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. మరి మీరు రెడీగా ఉన్నారా? మరి ఇంకేది కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే విత్ మీ. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సోషల్ మీడియాలో కనుక మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే alwaysvj for youని ఫాలో అవుతుండండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మరి అసలు ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు మనం ఈ ఇమేజ్ ఎలిమెంట్ని, అదేవిధంగా వీడియో ఎలిమెంట్ని, అదేవిధంగా ఇన్నర్ సెక్షన్స్ని ఇంకా కాలమ్స్ని ఎలా యూస్ చేయాలి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్కి వెళ్ళిపోదాము. ప్రీవియస్ సెషన్లో మనం పారాగ్రాఫ్ సంబంధించినటువంటి, అదేవిధంగా హెడ్డింగ్ సంబంధించినటువంటి టెక్స్ట్ ఫార్మేషన్స్ వాటి గురించి తెలుసుకున్నాం. సో ఈ సెషన్లో మనం మీడియా అంటే ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఇలాంటి వాటిని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఒక కొత్త సెక్షన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక కొత్త సెక్షన్ యాడ్ చేసినప్పుడు నేను ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ అనేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఇలాగ ఇమేజ్ అని ఒక ఇది వస్తుంది. సో చూజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు నేను ఆల్రెడీ నా మీడియా లైబ్రరీలో ఒక ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. అప్డేట్. సో అప్డేట్ చేసి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఆ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో, సో ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో 10x24 అని ఇంటూ 10x24. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అనేవి మనకి కనిపిస్తాయి. సో 300 పెట్టుకుంటే 300లో మనకు కనిపిస్తుంది అన్నమాట. చూసారా? అదే మీరు కనుక డిఫరెంట్ సైజెస్ పెట్టుకుంటే థంబ్నెయిల్ పెట్టుకున్నారు ఇంకా చిన్నగా కనిపిస్తుంది. చూడండి. సో అలా కాకుండా మీరు ఏంటి అంటే ఫుల్ విడ్త్ ఇమేజ్ పెట్టుకోవాలి, లేదా ఇంకేమన్నా మనం సెక్షన్స్ లాంటివి పెట్టుకొని పక్కన మనం కంటెంట్ లాంటిది యాడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఇది ఫుల్ విడ్త్ అనమాట. సో ఇలా కాకుండా నాకు ఒక రోలో మొత్తం కావాలి అనుకున్నప్పుడు నేను దీన్ని ఇమేజ్ మొత్తాన్ని మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నాను. డిలీట్. సో ఇక్కడ నాకు ఇన్నర్ సెక్షన్ అని ఒక సెక్షన్ ఉంది. సో ఈ సెక్షన్ని నేను యాడ్ చేస్తున్నాను. అంటే ఒక కాలంలో ఒక సెక్షన్ లోపల 2 కాలమ్స్ని యాడ్ చేయడానికి మనం దీన్ని యూస్ చేస్తాం అనమాట. అంటే డైరెక్ట్గా 2 సెక్షన్స్ యాడ్ చేయకుండా, డైరెక్ట్గా ఈ సెక్షన్ని మనం యూస్ చేయకుండా దీన్ని యూస్ చేస్తాం అనమాట. సో నేను ఇక్కడ ఒక దాంట్లో ఇమేజ్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ని చూస్ చేసుకుంటున్నాను. సో చూస్ చేసుకున్నప్పుడు చూడండి నాకు ఇంతవరకు వచ్చింది. సో ఇక్కడ దీని ఎదురుగా నేను కావాలనుకుంటే టెక్స్ట్ అనేది యాడ్ చేయవచ్చు. చూసారా? సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ని కూడా కాపీ పేస్ట్. సో ఇక్కడ పారాగ్రాఫ్ అంతా కూడా వైట్ కలర్లో ఉంది కాబట్టి నాకు డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే. సో ఈ విధంగా. సో ఒకసారి అప్డేట్ చేసి ఒకసారి చెక్ చేయండి. చూడండి. సో ఇక్కడ ఇదంతా కూడా సింగిల్ సెక్షన్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి 2 కాలమ్స్గా మనకి కంటెంట్ అనేది డివైడ్ అయింది అనమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ అయితే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ మీరు వీడియోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నేను ఈ కింద సెక్షన్ ఉంది. సో నేను ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో వీడియో కూడా అంతే. సో వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఎంబెడ్ వీడియో వస్తుంది. సో యూట్యూబ్లో ఏదైతే మన వీడియోస్ని మనం డైరెక్ట్గా మనం అప్లోడ్ చేయము కదా, చూడండి. సో ఇక్కడ వీడియోస్ని కనుక మనం చూసుకున్నట్లయితే సో యూట్యూబ్ వీడియో, వీమియో వీడియో, డైలీ మోషన్, అదేవిధంగా సెల్ఫ్ హోస్టెడ్ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం మన వెబ్సైట్లో అప్లోడ్ చేసేటువంటి వీడియో లింక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం ఏంటంటే వీడియోకి సంబంధించి ఈ స్టార్ట్ టైం ఎక్కడి నుంచి మనం ప్లే అవ్వాలి ఏంటి, సో ఆటో ప్లే ఉండాలా లేదా, ప్లేయర్ కంట్రోల్స్ కావాలా వద్దా, సో ప్లేయర్ కంట్రోల్స్ కూడా తీసేసామంటే ఆటోమేటిక్గా ఇది వీడియో చూడండి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక ప్లేయర్ కంట్రోల్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక మనకి దాన్ని పాస్ చేయడం కానీ మూవ్ చేయడం కానీ ఏమీ ఉండవు అనమాట. సో అప్డేట్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో లేదు మనం దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి, ఇంకో కాలమ్స్లో యాడ్ చేయాలనుకున్నా కూడా అంతే. ఇక్కడ మనం రైట్ బటన్ క్లిక్ చేసి
సో యాడ్ న్యూ కాలమ్ కనుక క్లిక్ చేసినట్టయితే ఈ ఇన్నర్ సెక్షన్ ఏదైతే ఉందో సో అదే సెక్షన్ ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఇమేజెస్ని, పారాగ్రాఫ్స్ని, అదేవిధంగా సెక్షన్స్, సో 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి మనం ఏంటి అంటే సో ఈ 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాము. ఒకసారి అప్డేట్ చేసి ఒకసారి ప్రివ్యూ కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. సో ఇందులోనే మనం ఒకవేళ వీడియో కనుక మనం చూసుకున్నట్లయితే సో ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి స్టైల్. సో ఈ స్టైల్ వచ్చేసి 16:9 కావాలా వీడియో, సో 4:3 కావాలా, సో మన యొక్క ఎంత ఇది కావాలని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ప్యాడింగ్, మార్జిన్ లాంటివి అనమాట. సో ఈ ప్యాడింగ్, మార్జిన్ లాంటివి మనం నెక్స్ట్ సెషన్లో మనం ప్లాన్ చేసుకుందాం. సో నెక్స్ట్ సెషన్లో మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అండ్ కంటెంట్, సో కంటెంట్ మనం చూసాము. సో అదే ఇమేజ్ పరంగా చూసుకున్నప్పుడు కూడా అంటే ఇమేజ్ పరంగా స్టైల్స్ కనుక చూసినట్టయితే విడ్త్, సో విడ్త్ ఎంత ఉండాలి, సో హైట్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ కూడా మనం కదిలీకుండా ఉంటే ఏంటి అంటే డిఫాల్ట్గా దాని కంటెంట్ యొక్క విడ్త్కి తగ్గట్టుగా మనకి అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. హైట్ ఎంత ఉండాలి, సో మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిట్ అవ్వాలా వద్దా. సో చూడండి కవర్, డిఫాల్ట్, ఫిల్, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇవి ఏంటంటే మ్యాక్సిమం మనం వీటికి సంబంధించినవి కదిలీకుండా ఇక్కడే మనం సైజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజెస్లో ఇక్కడ కనుక మనం ఇన్సర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇమేజ్కి సంబంధించినటువంటి అలైన్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా క్యాప్షన్స్ ఏమైనా ఉంటే క్యాప్షన్స్, లింక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం ఇంకొక పేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ మనం లింక్ ఇవ్వచ్చు అనమాట. alwaysvj.com. సో అప్డేట్ చేశాను. సో అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో చూడండి ఇమేజ్ దగ్గర నాకు లింక్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఆల్వేస్ విజయ్ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే లింక్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే ప్యాడింగ్స్ గురించి, మార్జిన్స్ గురించి, సో వాటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఇమేజ్ ఎలిమెంట్స్ని, అదేవిధంగా వీడియో ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మీ యొక్క వెబ్ పేజెస్ని కానీ వెబ్సైట్స్ని కానీ అట్రాక్టివ్గా డిజైన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్లో పెట్టండి. అప్డేట్ అవ్వాలి కదా మేము కూడా. సో నేను ఇలాంటి కంటెంట్ ఇంకా పబ్లిష్ చేస్తూ ఉండాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. సో నాకు సపోర్ట్ కావాలంటే ఇలా నా వీడియోస్ని మీరు షేర్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.